హాయ్ అండి, మీ అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చాలా బాగున్నాం అండి. ముందుగా మీ అందరికి హ్యాపీ సండే. హ్యాపీ సండే చెప్పండి. సరేనండి, ఇంకా దేవుని మందిరంలో పాటలు చక్కగా కనపడతామండి. ఇంకా రాజకుమారి సండే స్పెషల్ ఇంకేదో ఉండాలిగా మనకి, అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు రాజకుమారి ఏదో చేయబోతుంది. ఇంకా రాజకుమారి చెప్పిస్తాను. అది కూడా కట్లపై మీద ఇంకా మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా చాలా చక్కగా కనపడుతుంది కదా. ఇంకా కింద బ్యానర్ వేసి అనమాట. ఇంకా త్వరగా అయితే మొదలు పెడదాం. త్వరగా ఇంకా భోజనం ఏర్పాటు చేసేసుకొని మందిరం వెళ్ళిపోవచ్చు. రాజకుమారి కూడా చక్కగా పాట పాడడానికి ఈరోజు ప్రిపేర్ అయింది. ఏ పాట ఇష్టొచ్చిందా? సరే, మరి త్వరగా అయితే ఇంకా పిల్లలు ఆకలి అంటున్నారండి. ఇంకా వాళ్ళకి టిఫిన్ తీసుకొచ్చాను. ఉదయం లేచి రాజకుమారి అంట్లోనే ఇంకా బట్టలు ఏమైనా ఉతికేసుకుంది. లేకపోతే లేడీ లేచింది నీరసంగా అని చెప్పేసి 7 గంటలు లేచినా కూడా 7 గంటలు లేచినా కూడా ఇంకా గంటలో పనులు మొత్తం కాయేసింది. ఏంటంట పిల్లలిద్దరికి అయితే తలస్నానం చేపించేసి ఇంకా రెడీ చేసామాట. ఇంకా త్వరగా అయితే ఇంకా ఈ భోజనం చేసేసుకొని త్వరగా మందిరానికి వెళ్ళొచ్చు. ఈరోజు చూద్దాం మరి ఇంకా ఎలా ఉండబోతుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కొత్త వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుకు లైక్ కొట్టండి. రాజకుమారి, ఈరోజు రెసిపీ ఏంది? కొంచెం గట్టిగా మాట్లాడాలా. ఒక పక్క పాటలు, దేవుడి పాటలు, పక్కన ఈ పాటలు కూడా వినపడాలి. ఓహో, కొత్తిమీర పుదీనా పులావా? అటైతే ఇది ఈరోజు గ్రీన్ రైస్ మాట, వైట్ రైస్ పోయి అంతేనా? సరే, మరి దాంట్లో కావాల్సిన ఐటమ్స్ చెప్తావా? ముందు డేసే పెట్టుకుంటావా? సరే, కానీ మరి ఆయనను కీర్తించేదను, ప్రభువును కనపరచేదన్, నామమునే స్వస్థ. ఈ పాట చిన్నప్పుడు హైదరాబాద్లో జీతాన్ని పోయినప్పుడు తగినేమో సెల్లో పాటలు పెట్టుకుని ఒక్కరిని నిద్ర పోయేటప్పుడు. రాజకుమారి, డేసే పెట్టేసుకున్నావా? నెయ్యా? కరిగిన తర్వాత ఆయిల్ కూడా పోసేసుకొని ఐటమ్స్ మొత్తం చూపించేసి రెడీ చేసేసుకున్నాం. సరే. నేనున్నానన్నాడుగా నా యేసయ్యను చేరగా. నూనె ఎర్రగుంది, మన ఫ్రై చేసింది ఏంది? నూనె కొంచెం ఎరుపుంది, ఫ్రై చేసిందేనా? సరేలే. గట్టిగా మాట్లాడాలా, దేవుడి పాటలు వినపడుతున్నాయి. కొత్తిమీర పుదీనా పులావ్లోకి ఏమేమి తీసుకున్నానో మొత్తం చూపిస్తాను, చూద్దాం. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇంకా బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, పలావ్ దినుసులు, కొత్తిమీర పుదీనా, కొంచెం పెరిగేసి మిక్సీ పట్టేసాను పేస్ట్ అయితే. బిర్యానీ పొడి, అలానే సాల్ట్, పసుపు, కారం, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. హాయ్ చెప్పండి రా. వెరీ గుడ్. కానండి, ఆయిల్ అయితే వేడింది కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే బాగా వేగింది కదా, పలావ్ దినుసులు కూడా వేసేసుకొని మొత్తం కట్ చేసి పెట్టిన టమాటా కూడా వేసేసుకొని మొత్తం కలిపి టమాటాలు అయితే బాగా మగ్గినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిపి టమాటాలు మొత్తం అయితే బాగా ఉడికేసినాయి కదా. ఇంకా పుదీనా అలానే కొత్తిమీర అయితే మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిపి వేసేసుకున్నాం. స్టార్ట్ చేసారా? తొందరగా సరిపోద్దా? కొంచెం మిక్సీ పడతావా? సరిపోద్దా? అంతేలే. అదేవిధంగా కొంచెం కొత్తిమీర అలానే పుదీనా కూడా వేసేసుకొని కలిపి
పుదీనా కొత్తిమీర అయితే బాగా ఉడికి మనకైతే పైకి తెలండి. ఎంతవరకు వచ్చింది? ఇదిగో మనకి కొత్తిమీర మొత్తం అయితే మిక్సీ పట్టేసి వేసాం కదా, బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా వేసింది. బాగా వేగిన తర్వాత సాల్ట్, కారం, పసుపు అలానే బిర్యానీ కూడా వేస్తున్నాను కదా, అది మొత్తం వేసేసుకొని కలిపి వేసుకొని బియ్యం పోసేసుకొని వేసి వాటర్ పోసేసుకోవచ్చు. ప్రార్థన టైం అయింది, త్వరగా చేసేది. మొత్తం అయితే బాగా వేసింది కదా, బియ్యం వేసేసుకున్నాం ముందు, తర్వాత ఎసురు వాటర్ పోసేసుకోవచ్చు. బియ్యం కూడా బాగా పొడి పొడిలాడుతూ ఉన్నాయి, నానబెట్టేసాను. రైస్ అయినా వండుకొని కలుపుకోవచ్చు, ఇలా బియ్యం అయినా పోసేసుకోవచ్చు బాగా. ఇంకా రైస్ అయితే ఇట్లా నేను 2-3 సార్లు చేశాను, ఇంకా ఇలా ఫస్ట్ టైం చేస్తున్నాను, పొలావ్ బాగుండిద్ది అని చెప్పేసి. మొత్తం అయితే బియ్యం వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకున్నాం. పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం బాబు. సరే బావా, మనకైతే రైస్ అనేది బాగా పొంగొచ్చింది కదా, ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాత ఇంకా అన్నం అనేది నీరు దిగేసిద్ది. ప్రార్థన టయానికల్లా మనకైతే కొత్తిమీర పుదీనా పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనండి, ఇంకా రాజకుమారి అయితే ఇంకా కొత్తిమీర అలానే పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది చేయడం అయితే. ఇంకా పిల్లలిద్దరిని అయితే రెడీ చేస్తుంది. కొంచెం అయితే వేసుకుందాం. రైస్ మాత్రం చాలా బాగుంది. సరిపోతుంది. ఈ రైస్లోకి అలానే ఈ గ్రీన్ రైస్లోకి కాంబినేషన్ వచ్చేసి చికెన్ కర్రీ చేసిన అనమాట. అద్దుకోండి, గ్రేవీ అయితే చాలా బాగా చేసింది. ఇది కూడా ఓకే చాలు. అలాండి తింటే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా టేస్ట్ చేద్దాం మరి. సూపర్గా ఉంది, మీరు ట్రై చేసి తినండి. ఓకేనా?